కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడు నా 100 మంది కుమారులు ఎందుకు చనిపోయారు అని శ్రీకృష్ణుని అడుగుతాడు. దానితో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. 50 జన్మల క్రితం నువ్వు ఒక వేటగాడివి. నువ్వు ఒక మగపక్షిని చంపడానికి బాణం వేసినప్పుడు అది తప్పించుకుని పారిపోయింది. దానితో నువ్వు కోపంతో దాని గూటిలో ఉన్న 100 పక్షి పిల్లలను చంపావు. ఇది అంతా దూరం నుండి చూస్తున్న మగపక్షి ఎంతో బాధపడింది. ఆ పిల్లల మరణాన్ని చూసి ఆ పక్షి ఎంత బాధపడిందో నువ్వు కూడా నీ 100 మంది కొడుకులను మరణాన్ని చూసి బాధపడవలసి వచ్చింది అని శ్రీకృష్ణుడు చెబుతాడు. దాంతో ధృతరాష్ట్రుడు ఆ కర్మఫలం అనుభవించడానికి 50 జన్మల సమయం ఎందుకు పట్టింది అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ 50 జన్మల్లో నువ్వు 100 మంది పుత్రులను పుట్టడానికి గల పుణ్యం సంపాదించుకున్నావు. కానీ ఇప్పుడు 50 జన్మల క్రితం చేసిన పాపం యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తున్నావు అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి బదులిచ్చాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తెలిసి చేసినా తెలియక చేసిన కర్మఫలం ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా అనుభవించవలసిందే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.